ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎలా తీసుకోవాలో బ్లౌజ్ తోటి చూడండి. పై ఉంది, ఈ పొడవు తీసుకోవాలి, తర్వాత ఆమ్ రౌండ్ తీసుకోవాలి, ఇలా ఆమ్ రౌండ్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చి ఇలాగా 4 మడతలు వేసుకొని మనకి ఈ వైపు మన వైపు ఫోల్డ్ అయిన వైపు ఉండించుకోవాలి. మన ఆపోజిట్లో ఓపెన్ ఉండించుకొని మనం కరెక్ట్గా మనం 5 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ మడతకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? 5 ఒక ½ ఇంచ్ మనం ఖర్చు తీసుకోవాలి. ఇది మార్కింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఎలా తీయాలి? తీసిన తర్వాత హ్యాండ్ చివరి భాగం కూడా కొలవాలి ఫ్రెండ్స్. ఇలాగా కొలిస్తే మనకి 6 ఉంది. ఇక్కడి నుంచి మనం 6 మార్కింగ్ చేయాలి. ఓకేనా? మనం మార్కింగ్ చేసాం కరెక్ట్గా ఒక 1 ఇంచ్ 1.5 ఖర్చు ఉండొచ్చు, ఖర్చు పెట్టుకోవాలి. అదేవిధంగా హ్యాండ్స్కి కింద భాగం కూడా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, 2 ఇంచెస్ ఉంది. మనకి 2 ఇంచెస్ కరెక్ట్గా ఉన్నప్పుడు ½ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ కింద భాగంలో ఎక్స్ట్రా పెంచుకుంటే 2.5 ఉంటుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పైన మనం ఈ విధంగా మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసి కట్ చేసేయాలి. మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ ఒక ఈ మధ్యకి వచ్చి ఈ 2 వైపు ఈ భాగాన్ని ఇలా తీయాలి. తీసిన తర్వాత ఈ మధ్యకి వచ్చి ఒక ½ ఇంచ్ మనం లోపలికి సంఖ భాగం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేయాలి. ఇలాగా కటింగ్ ఇలా చేయాలి. ఓకే ఫ్రెండ్స్? ఇక్కడ మనం కట్ చేయాలి. అప్పుడు ఇది ఫ్రంట్ అని మనకి క్లియర్గా అర్థమవుతుంది, బ్యాక్ పార్ట్ అని అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా?